హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో స్లో స్టోరీ వరల్డ్. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ ప్రీసాకి పార్ట్ 25 అండి. ఈ కథలోని ముందర భాగాలు చూడండి, వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ చిట్టి కామెంట్ రాయండి అబ్బా కొంచెం. మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? సుభాష్ అడిగిన మనీని పంపించిన పావని అతన్ని ఒకసారి వచ్చి కలవమని ఓ ప్లేస్నే చెప్పింది. ఇంకోవైపు పవన్తో మాట్లాడుతున్న హారికను వర్షిత్ ప్రణీత్ గురించి ఆలోచించమని, పవన్తో కొంచెం దూరంగా ఉండమని, అది అతనికే మంచిదని నచ్చజెప్పాడు. మరోవైపు పాత ఇంటికి వెళ్ళిన ప్రణీత్కి పావని మీద మరింతగా అనుమానం పెరుగుతూ ఉంటే అతను శ్రావణి తల్లిదండ్రుల చావు గురించి ఎంక్వైరీ చేసిన ఆఫీసర్ని కలవడానికి బయలుదేరతాడు. అదే సమయంలో పవన్ గురించి నిజాలు సాక్ష్యాలతో సహా తన మనిషి అతనికి పంపించడంతో వాటిని చూసిన ప్రణీత్ వాటిని వర్షిత్కి ఇంకా రామ్రాజ్కి పంపిస్తాడు. అయితే వర్షిత్ వాటిని చూసి పవన్ మీద కోపంతో రగిలిపోతూ, నువ్వు అసలు మనిషివే కాదురా, మృగానివి. ఎందుకు నువ్వు మా అక్కతో తన ఫీలింగ్స్తో తన ఇష్టంతో ఇలా ఆడుకున్నావు? మా అక్క నీ మీద ఉన్న ఇష్టంతో నిన్ను వదిలిపెడుతుందేమో నీ గురించి తెలిసిన తరువాత, కానీ నేను వదిలిపెట్టను అనుకుంటూ అదే కోపంతో ప్రణీత్కి అతను ఫోన్ చేయగా, ప్రణీత్ వర్షిత్ ఫోన్ తీయగానే ఏం చేయమంటావు నన్ను, ఆ పవన్ని అంటూ అడగ్గా, వర్షిత్ ముందు అతని మాటకు ఆశ్చర్యపోయినా సరే ప్రణీత్కి నిజం తెలిసిన హారిక ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ తనతో చెప్పకుండా ముందు వారితో చెప్పడం, వారి నిర్ణయానికి విలువనివ్వడం చూసి మనసులో ఏదో ఒక మూలన అతను సంతోషపడుతూ, ప్రణీత్ వాడు మా అక్క ఎమోషన్స్తో ఆడుకున్నాడు. అది 1-2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాల నుండి అలాగే చేశాడు. అలాంటి వాడికి శిక్ష అంత చిన్నదిగా కాదు, చాలా పెద్దదిగా ఉండాలి అంటూ చెప్పడంతో ప్రణీత్ ఆ మాటలన్నీ విని ఒక నిమిషం పాటు ఆలోచించి, సరే అంతా నేను చూసుకుంటా, నువ్వు ముందు నేను చెప్పిన పని ఒకటి చెయ్యి. మీ నాన్నతో పవన్ కంపెనీకి మీ అక్క చేసిన షూరిటీ షైన్ని క్యాన్సిల్ చేయించాలి. అలా చెయ్యాలి అంటే నువ్వు మీ నాన్నతో మీ ఆస్తి మొత్తం మీద పవర్ ఆఫ్ అటార్నీ నీకు రాయమని చెప్పాలి. సో ఆస్తి మొత్తం మీద పవర్ నీదవ్వగానే మీ అక్క షూరిటీ సైన్ చెల్లదు, అధికారం మొత్తం నీదే అవుతుంది. సో నువ్వు బ్యాంక్స్కి ఆ ఒక్క విషయం తెలియజేస్తే చాలు, మిగిలిన ఆటను నేను ఆడిస్తా. ఇప్పటికైతే మీకు నిజం తెలియనట్లుగానే ఉండండి. ఇంకోవైపు నేను కూడా వాడి కంపెనీకి ఇక నుండి ఎలాంటి కాంట్రాక్ట్స్ వెళ్లకుండా చూసుకుంటా. ఎందుకంటే వాడిని ముందుగానే మనం ఫిజికల్గా అటాక్ చేస్తే ఆ ప్రభావం మీ అక్క మీద ఉంటుంది. ఇప్పటికే మా పెళ్ళి అయిపోయి 1 నెల పైన గడిచింది. ఇంకొక నెల తనను జాగ్రత్తగా చూసుకుంటే చాలు. ఆ తరువాత మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా సరే వర్షిత్, ఇంతలా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉండదు. ఈలోగా మనం వాడి ఆయువు పట్టైనా వాడి కంపెనీ మీద ఇంకా వాడి డబ్బు మీద మనం దెబ్బ కొట్టాలి అంటూ పవన్ గురించి మాట్లాడేసి 1 నిమిషం పాటు ఆలోచించిన ప్రణీత్ ఇక నిజాలు దాచడం ఇష్టం లేక వర్షిత్తో చెప్పడమే మంచిదని భావించి అతను చివరికి శ్రావణి ఇంకా ఆమె తల్లిదండ్రుల చావులోని రహస్యాల గురించి మొత్తం చెప్పాడు. అలాగే అతని అనుమానాలు, ఇంకా వాణి కుటుంబం, తన కాపురం, చంద్రశేఖర్, ఇంకా అతని చెల్లి పావని, ఇలా ప్రతి దాని గురించి చెప్పడంతో వర్షిత్కి ఆ మాటలన్నీ విని ప్రియా మాటలు గుర్తుకు వచ్చి, చూడు ప్రణీత్, నేను కూడా ఇదే విషయం నీతో మాట్లాడాలి అనుకున్నా, కానీ నాతో ఈ విషయం గురించి నువ్వే మాట్లాడావు. నాకు నీ ప్రేమ అర్థమైంది, నీ బాధ అర్థమైంది. నిన్ను నేను ఈ పెళ్లి విషయంలో అయితే తప్పు పట్టలేను, కానీ నువ్వు ఎందుకు నా దగ్గర నిజాలు దాచావు? కనీసం నాతోనో నాన్నతోనో అయినా సరే చెప్పచ్చు కదా అంటూ వారి దాని గురించి కొద్దిసేపు మాట్లాడుకొని ఫోన్ పెట్టేసుకున్నారు. ఆ తరువాత వెంటనే ప్రణీత్ తన పిఏకి ఫోన్ చేసి పవన్ గురించి మాట్లాడి అతని కంపెనీకి కాంట్రాక్ట్స్ ఇచ్చేవారిని బెదిరించమని చెప్పగా, పిఏ ప్రణీత్తో సరే సార్ అంటూ చెప్పి ఫోన్ పెట్టేసి అదే పని చేయడం మొదలుపెట్టాడు. అయితే సుభాష్ పావని ఇచ్చిన డబ్బుతో జల్సా చేసి పావని రమ్మన్న ప్లేస్కి బయలుదేరాడు. పవన్ కమల్ని ఇంటికి వచ్చి కార్ని ఆపి ఇంట్లోకి వెళ్ళగా హాల్లో పేపర్ చదువుతున్న గంగాధర్ లోపలికి వస్తున్న పవన్ని చూసి
పేపర్ విసురుగా పక్కకు నెట్టేసి ఎందుకు వచ్చావు అంటూ కోపంగా అడగడంతో పవన్కి విషయం ఏదో తేడాగా ఉంది అనిపించి కొంచెం తడబడుతూనే హాయ్ అంకుల్, బాగున్నారా? ఆ- ఆఫీస్కి వెళ్ళలేదా? నేను కమల్ని కలిసి వెళ్ళడానికి వచ్చా అంటూ ఉండగానే గంగాధర్ పవన్ చెంప పగలగొట్టి, నీకెంత ధైర్యంరా? ఓ పక్కన నా మేనకోడల్ని ప్రేమంటూ పెళ్ళంటూ దాన్ని పిచ్చిదాన్ని చేసి, మరోవైపు నా కూతురుతో ఇలా ఎలా చేయగలిగావురా నువ్వు అసలు? పైగా ఇంతవరకు చేసింది చాలదు అంటూ ఇద్దరూ కలిసి ఇప్పుడు దాని మీద పగ ప్రతీకారం అంటూ దాని పెళ్ళి తరువాత కూడా దానికి ప్రశాంతత లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారా? అసలు మీరు మనుషులేరా? ఆ పిల్ల ఎంతగా ప్రేమించిందిరా నిన్ను? అంత నమ్మిందాన్ని ఇంతలా ఎలా మోసం చేయగలిగారా మీరు అంటూ విరుచుకు పడిపోతూ ఉంటే అతని మాటలన్నీ పెద్దగా వినిపించేసరికి కూతురు రూమ్ నుండి బయటకు రాగా అప్పటికే పవన్ పెదవి చిట్లి రక్తం రావడం చూసిన ఆమె కంగారుగా అతని దగ్గరికి రావడానికి చూడగా అది గమనించిన గురునాథ్ ఆమె ఒక రెక్క పట్టుకొని వెనక్కి లాగి తన చెంపను కూడా చెల్లుమనిపించాడు అదే కోపంతో. వారిద్దరినీ చూస్తూ, మీ ఇద్దరికి ఇదే లాస్ట్ వార్నింగ్. ఇంకొక్కసారి మీ ఇద్దరు కలుసుకోవాలనుకున్నా మాట్లాడుకోవాలనుకున్నా మీ ప్రాణాలను తీసి నేను జైలుకు వెళ్తా, ఇది గుర్తుపెట్టుకోండి అంటూ ఉంటే పవన్కి బుర్ర ఒక నిమిషం ఏమాత్రం పనిచేయాల. కూతురు విషయంలో చేసిన మోసం తెలిసి కొట్టాడా, లేదా కోడలికి చేయబోతున్న ద్రోహం తెలిసి కోప్పడుతున్నాడా, లేదా అసలు నా నిజస్వరూపం తెలిసిందా ఇతనికి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉన్న సందర్భంలోనే గురునాథ్ పవన్ని ఇంటి నుండి బయటకు గెంటేసి తలుపులు వేసి భార్యను పిలిచి, దీనికి పెళ్లి సంబంధం చూస్తున్నా, రేపు నా ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళు దీన్ని చూసుకోవడానికి వస్తున్నారు, కొంచెం దీనికి విషయం అర్థమయ్యేలా చెప్పు, నా మాటను కాదు అని చెప్పినట్లయితే ఇప్పుడే మీ ఇద్దరు ఇంటి నుండి వెళ్ళిపోవచ్చు అంటూ భార్య వైపు కోపంగా చూస్తూ కూతురి వైపు చూస్తూ, ఇంకొక్కసారి ఇది వాడితో మాట్లాడినట్లు నాకు తెలిసిందే అనుకో, నీకు విడాకులు ఇచ్చేస్తా. ఇంకా మీ ఇద్దరూ దీని గురించి ఎలా ఆలోచించుకుంటారో మీ ఇష్టం. నేనైతే ఒకటే చెప్తా, 15 రోజుల్లో కల్లా నేను నా కూతురికి పెళ్లి చేసి పంపించేయాలనుకుంటున్నా. దీనికి ఓకే అంటే ఇంట్లో ఉండండి, లేకపోతే ఇప్పుడే పెట్టాబేడా సర్దుకొని ఇంట్లోంచి వెళ్ళిపోండి అంటూ చాలా కోపంతో గురునాథ్ వారిద్దరికీ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి హారిక అమ్మకు ఫోన్ చేసి అతను తీసుకున్న నిర్ణయం కూడా ఆమెతో చెప్పగా అదంతా విన్న హారిక తల్లి, రేపు పెళ్లి చూపులకు రాబోయే పిల్లగాడి వివరాలను తెలుసుకుంటాను అంటూ తన అన్నకు చెప్పేసి ఆమెకు తెలిసిన వారికి ఫోన్ చేసి అతని గురించి వివరాలను అడగడం మొదలుపెట్టింది. ఇంకోవైపు గంగాధర్కి తన మనిషి ఫోన్ చేసి ప్రణీత్కి కొన్ని నిజాలు తెలిసాయని చెప్పడంతో గంగాధర్ దాని గురించి ఆలోచించుకుంటూ సుభాష్ని శ్రావణి చావులో ఇరికించాలని డిసైడ్ అయ్యి సుభాష్ ఎక్కడ తలదాచుకున్నాడో పోలీసులకు తెలిసేలా చేయమని చెప్పి ఫోన్ పెట్టేశాడు. మరోవైపు హారిక రామ్రాజ్ ఫోన్ తీసుకుని దాన్ని ఓపెన్ చేసి చూస్తూ ఉండగా అంతలోనే వర్షిత్ అక్కడికి వచ్చి అక్క నీతో మాట్లాడాలి అంటూ ఆమెతో చెప్పి ఆమె చేతిలో ఉన్న ఫోన్ని తన చేతిలోకి లాగేసుకొని పైన రూమ్లోనున్న తల్లిని తండ్రిని కూడా కిందికి పిలిచాడు. వారు రావడంతోనే అతను వారందరినీ సోఫాలో కూర్చోబెట్టి అతను కొత్తగా వ్యాపారం పెట్టాలి అనుకుంటున్నట్లు అందుకు చాలా డబ్బు కావాలని చెబుతూ తండ్రి వైపు తిరిగి ఆ వ్యాపారాన్ని పూర్తిగా తన పేరు మీదే తన తెలివితేటలతోనే చేయాలి అనుకుంటున్నట్లుగా, అందుకు చాలా లోన్ అవసరమవుతుందని, అంత పెద్ద మొత్తాన్ని అతని పేరు మీద బ్యాంక్స్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఆస్తి అంతటి మీద తనకే హక్కు ఉండాలని, ఆ హక్కు కోసం తన తండ్రిని పవర్ ఆఫ్ అటార్ రాయమని, దాని సహాయంతోనే బ్యాంక్స్లో లోన్ తీసుకుంటానంటూ చెబుతూ ఉండగా ఆ మాటలు విన్న మిగిలిన వారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఆశ్చర్యపోతూ ఉండగా అది గమనించిన వర్షిత్ ప్రియకు చిన్న సైగ చేసి ఆమెకు రామ్రాజ్ ఫోన్ని అందించాడు. మరోవైపు ఇన్వెస్టిగేషన్ అధికారిని కలిసిన ప్రణీత్కి
అతని ప్లేస్లో కొత్త ఆఫీసర్ రావడాన్ని చూసి ప్రణీత్ అతనితో పరిచయం చేసుకొని ప్రణీత్ అతని కేసును వివరంగా చెప్పగా ఆ ఫైల్ని పరిశీలించిన ఆఫీసర్ జరిగింది ఫైర్ యాక్సిడెంట్ కాదని బాంబ్ బ్లాస్ట్ అని, అది కూడా కావాలని పక్కా ప్లాన్తో ఎవరో చేశారని, కానీ అంతకుముందు ఉన్న ఆ అధికారి ఆ కేసుని ఫైర్ యాక్సిడెంట్గా మూసేశాడని ఆ ఫైల్ని చూసి జరిగిందాన్ని చెప్పడంతో అనుమానాలు ఇంకా బలపడ్డాయి ప్రణీత్కి. దాంతో ప్రణీత్ ఆ అధికారితో కేసుని రీఇన్వెస్టిగేషన్ చెయ్యమని, అందుకు కావాల్సిన ఫార్మాలిటీస్ అన్నిటినీ కూడా చూసి బయటికి రాగా ప్రణీత్కి అప్పుడే అతని మనుషులు ఫోన్ చేసి, సార్, శ్రావణి మేడం యాక్సిడెంట్ కేసులో కొన్ని ఆధారాలు దొరికాయి. ఆ నేరాన్ని చేసింది మీరు వెతుకుతున్న సుభాష్ అని పోలీసులకు మరికొన్ని ఆధారాలు దొరికాయట సార్. ఇప్పుడు సుభాష్ ఎక్కడున్నాడో కూడా వారికి తెలియడంతో అతన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు బయలుదేరారు అంటూ చెప్పగా ఆ మాటలు విన్న ప్రణీత్ వారితో ఒక ప్లాన్ని చెప్పాడు. ఏమండోయ్, మరిప్పుడు సుభాష్ పావని చెప్పిన ప్లేస్కి వెళ్తాడా లేదా సుభాష్ని పోలీసులు పట్టుకుంటారా? అసలు ప్రణీత్ అతని మనుషులతో చెప్పిన ప్లాన్ ఏంటి? రాజారాం వర్షిత్ అడిగినట్టుగా తన ఆస్తి మీద పవర్ ఆఫ్ అటార్నీ రాసిస్తాడా? పవన్ అసలు ఇప్పుడు ఎలాంటి ప్లాన్ చేయబోతున్నాడు? పావని ఇంకా కమల్ని పెళ్లి చూపులలో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి? ఇలాంటి ప్రశ్నల సమాధానం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ చిట్టి కామెంట్ రాయండి అబ్బా కొంచెం.